హాయ్ మామ, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 3:35 అవుతుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. గోవాకి వెళ్తున్నా, యాక్చువల్గా ట్రిప్ గోవా. ఇప్పుడు నేను ఏమేమి తీసుకెళ్తున్నానో మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి లగేజ్ బ్యాగ్ మామ. ఇలా ఒక త్రీ త్రీ టైప్స్ అంటే త్రీ వేస్ పెట్టుకున్నా, అంటే పేర్స్. అండ్ ఇది వచ్చేసి ఫుడ్, నేను ట్రైన్లో చూపిస్తా. ఒక 2 లీటర్ వాటర్ బాటిల్. 2 లీటర్ వాటర్ బాటిల్ ఎందుకో తెలుసు కదా, అంటే నార్మల్ వాటర్ బాటిల్, ఎందుకంటే మనకు వాటర్ ప్రాబ్లం ఉండకుండా ట్రైన్లో. సరే, మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చిన, వరంగల్ రైల్వే స్టేషన్. ఇప్పుడు నేను ట్రావెల్ అయిపోయేది వరంగల్ నుంచి వాస్కోడిగమ్మ. ఇప్పుడు వరంగల్ నుంచి మనకు డైరెక్ట్ ట్రైన్ లేదు కాబట్టి వరంగల్ నుంచి మనం సికింద్రాబాద్ పోవాలి. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగమ్మ ట్రైన్ ఉంటుంది. ఓకే, చలో. టికెట్ ప్రైస్ 65 రూపీస్ పడింది. చింటూ బ్రో హాయ్ చెప్తుంది మామ. హాయ్ చెప్పండి అందరూ. మన ట్రైన్ వస్తుంది మామ. మనం పోయే ట్రైన్ చార్మినార్ ఎక్స్ప్రెస్. ఇది రెగ్యులర్గా 4:18 ఉంటుంది. ఎగ్జాక్ట్ టైంకి వచ్చింది మామ. ఈ ట్రైన్లో మనం సికింద్రాబాద్ వెళ్ళిపోదాం. చలో. ఇప్పుడే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చిన. నా ట్రైన్ వచ్చేసి 10కి ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఇక టిఫిన్ తినాలి కొద్దిసేపు అయినాక. అదే వెయిట్ చేసిన. మా ఫ్రెండ్ గారు కూడా వచ్చేది ఉన్నది. వాడు 9కి అట్లా అరౌండ్ వస్తారు. ఇదే ట్రైన్ మనం పోయే ట్రైన్ మామ. వాస్కోడిగామా, సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా పోయే ట్రైన్ అది. ఇప్పుడే టిఫిన్ తిందామని టిఫిన్ తింటుకు వచ్చిన. అట్లా టిఫిన్ తీసుకున్నాం, 2 బోండా అట్లా తినేసి. ఇదే మా ట్రైన్ మామ. ఇదే నా కోచ్ S5. లోపలికి వెళ్దాం. కోచ్ మాత్రం సూపర్ ఉన్నది అసలు. కొత్త కోచ్ అనుకుంటా, చాలా బాగున్నది. సీట్స్ కూడా బాగున్నాయి. నైస్, మంచి ట్రైన్ వేశారు వాస్కోడిగామాకి. సూపర్ ట్రైన్ మామ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుందని. భోగి నైస్. జర్నీ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, నైస్. చూడండి మామ ఎంత బాగున్నా. న్యూ కోచ్ అనుకుంటా మామ. కోచెస్ కూడా, సీట్స్ చూడండి, ఇది స్విచ్చెస్ కూడా కొత్తగానే ఉన్నాయి. పచ్చకుంటాడు, పచ్చ బట్టల పాడకు. ఎంతసేపు అయింది తెలుసా? 6కి రమ్మంటే 6కి వచ్చినా నేను ఇక్కడికి. 6కి వస్తే నా కొడుకు వచ్చింది ఎప్పుడు తెలుసా? ఈ బోగ్గాడు వచ్చింది ఎప్పుడు తెలుసా? ఈ బోగ్గాడు వచ్చింది 10 గంటలకు. ట్రైన్ టైం ఎప్పుడైతే నీకేందా? పరిచిందారా? ఇదే మా అమ్మ నేను తెచ్చుకున్న ఫుడ్. బోందు, అటుకులు, కార మిక్సింగ్. ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది మామ. క్రేజీ ఉంది ఫీలింగ్. ఫస్ట్ టైం గోవాకి వెళ్తున్నా. చాలా రోజులు అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు గోవాకి. చెప్తా డీటెయిల్, బడ్జెట్, ప్లానింగ్, ఎలా వెళ్దాం, ఎంత ఖర్చు అయింది, ఏమేమి అన్నీ చెప్తాను మామ. ఇప్పుడే కాచిగూడ రీచ్ అయిపోయాం. సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ కాచిగూడ స్టాప్. కాచిగూడ వచ్చేసింది. ట్రైన్ లో మనం కొత్త ఫ్రెండ్స్ కలిసాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అందరూ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇవాళ లంచ్ వచ్చేసి చికెన్ విత్ చపాతి. క్రేజీ కాంబినేషన్ మామ. ఇంటికాడ చేసుకొచ్చిన ఫుడ్డే మస్తు టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అట్లనే ట్రై చేయండి లంచ్ అండ్ డిన్నర్. వీడు ఉన్నారు సార్, వీడు
చెత్త కాదు అసలు, దేనికి పనికిరాడు. ఒక్కదానికి మనకి ఒక డైలాగ్ కొడతాడు ఎప్పటికీ. అది ఒక్క డైలాగ్ తప్ప మనకి ఏది చేత కాదు. వేస్ట్ కాడంటే వీడు నా దృష్టిలో ఫస్ట్ వేస్ట్ కాడు, అందుకే వీటితో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఇప్పుడే ధోని జంక్షన్ రీచ్ అయినామమ్మ, అండ్ క్రాస్ కూడా అయిపోతున్నాం. స్టాప్ చేసిలో ఒక ఒక 10 minutes ఏమో స్టాప్ చేసిలో అంతే. యా అమ్మ వ్యూ చూడండి మామ, క్రేజీ ఉంది అసలు, చాలా బాగున్నాయి వ్యూస్. ట్రైన్ జర్నీ అయితే గోవాకి వెళ్తే ట్రైన్ జర్నీలో వెళ్ళండి. ఇక ట్రైన్ మన ఏరోప్లేన్ లా అల్ల ఇల్ల పోకండి, అర్థమవుతుందా? ఎంత అంటే అంత బాగున్నాయి. 1 day జర్నీ అయినా కూడా చాలా బాగున్నాయి. సో ట్రైన్కి వెళ్ళండి, ట్రైనే ప్రిఫర్ చేయండి. బస్సు ఏరోప్లేన్ కన్నా ట్రైన్ ఈజ్ సో మచ్ ఆఫ్ బెటర్. ఓకేనా? మనం ఎప్పుడైనా ప్రశాంతంగా ఇట్లా బయటికి రావాలి అమ్మ. ఎప్పుడు ఈ జాబ్ 24/7 షిఫ్ట్లు చేసుకుంటా ఇట్లా మనం జాబ్ చేసుకుంటే కాదు, ఇట్లా ప్రకృతి అందాలని ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. కనీసం ఒక 6 months ఒక్కసారన్నా మనం ఇట్లా బయటికి రావాలి మామ. బయటికి రండి మామ, జరా ఎంజాయ్ చేయండి మామ, లైఫ్ ఎంజాయ్ చేయండి మామ. ఎందుకు మామ ఇంకా ఇట్లనే ఉంటారు? ఇక మారమ్మా మీరు. మా అమ్మ ఒక్కసారి వ్యూ చూడండి మామ, క్రేజీ ఉంది అసలు, మామూలుగా లేదు. ట్రైన్ జర్నీ అయితే మిస్ అయితే వేస్ట్. ఇంకా ఆ ఫ్లైట్ లెక్కి ఒక గంటలో దిగితే ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది మామ, మీకన్నా అర్థమవుతుందా? పక్క ట్రైన్ జర్నీ చేయండి, అర్థమవుతుందా? అందరు క్రేజీగా రిలాక్స్ అవుతున్నారు మంచిగా, మామూలుగా పడుకుంటలేరు. ఒక్కొక్కరు మొత్తం రిలాక్స్, అందరు డిచ్ అయిపోయి పడుకుంటారు అందరు. మమ్మ ఇప్పుడే దొనకల్ జంక్షన్కి వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:25 అవుతుంది. ట్రైన్ అసలు ఇక్కడ 5:30కి ఉండాలి, కాకపోతే ఇది వచ్చింది 4:30 వరకే వచ్చేసింది. 1 hour ఫాస్టర్. ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్ కొడుతుంది, 110 స్పీడ్లో కొడుతుంది ట్రైన్, నార్మల్ కొడతలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ దొనకల్ జంక్షన్లో ఉన్నా. ఇది మాత్రం క్రేజీ ఫీలింగ్. ట్రైన్ మాత్రం మామూలుగా పంపట్లేదు, 110 స్పీడ్లో కొట్టేస్తున్నాడు. ఏమంటారు రోహిత్? మామూలు కొట్టట్లేదు అసలు. 1 hour స్పీడ్లో వచ్చేసింది ట్రైన్ అయితే, 1 hour ఫాస్టర్ దొనకల్ జంక్షన్ ఇప్పుడు ప్రజెంట్. మామ మీరు వాటర్ పట్టాలంటే మాత్రం ఇక్కడనే పట్టాను మామ, 5 rupeesకి లీటర్. ఇదే మంచి వాటర్ ప్లాంట్ ఇది. ఇప్పుడు బాటిల్ కొనుక్కోవడం కన్నా ఇట్లా ఖాళీ బాటిల్లో మనం నింపుకుంటే క్రేజీ ఉంటుంది. మనం చాలా సేవ్ చేసినట్టు అవుతుంది, ఎందుకంటే ఖాళీ బాటిల్స్ ఊకే పడేస్తూ ఉంటాం. పడేసే బదులు మనం నింపుకున్నాం అనుకో, మనం నింపుకుంటే ఇంకా మనకి సేఫ్ అన్నట్టు. ఇంకా 5 rupees అంతే, ఒక 20 rupees వాటర్ బాటిల్ కొని ఒక 5 rupees ప్రతి స్టేషన్ కాడ ఉంటుంది ఇట్లాంటిది వాటర్ వెయినింగ్ మిషన్. అమ్మ దొనకల్ జంక్షన్ స్టేషన్ అయితే చాలా బాగున్నది మామ. సిట్టింగ్కి కూడా షేరింగ్ కూడా బాగానే ఉంది ఇక్కడ. అంటే కొన్ని మన స్టేషన్లో వరంగల్ స్టేషన్ ఎట్లుంటుంది మామ, ఒకటే వేస్తారు ప్రతిదానికి ప్లాట్ఫామ్ మీద. కాకపోతే ఇక్కడ సిట్టింగ్స్కి చాలా స్పేస్ ఉంది, ఫ్రీషియస్గా చాలా బాగుంది. హాయ్ మామ, ఇప్పుడే ప్యాలరీలో కాఫీ తీసుకున్నా క్యాటరింగ్ స్టాల్లో. కాఫీ చూస్తున్నా, IRCTC లోగానే ఉంది. తాగినా ఓకే, పర్లేదు మామ, మీరు కూడా ట్రై చేయొచ్చు. సూపర్ ఉన్నది కాఫీ మాత్రం. అంటే నార్మల్ కాఫీ కన్నా ఇప్పుడు అమ్మచ్చే కాఫీ ఎప్పుడు తాగద్దు మనం. ఇట్లా పార్లీలో మంచిగా స్టాల్స్లో తాగినాం అనుకో చాలా మంచిగా ఉంటుంది కాఫీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. ఏంటి కాఫీ? ఇప్పుడే బళ్ళారి రీచ్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతుంది మామ. బళ్ళారి స్టేషన్కి రీచ్ అయినాం ఇప్పుడే. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇప్పుడు
ట్రైన్ మాత్రం అనుకున్న కన్నా ముందే రీచ్ అవుతుంది ప్రతి స్టేషన్ కి. క్రేజీ అంటే క్రేజీ, అసలు తొందరగా ఫాస్ట్ కొడుతున్నారు వాస్కోడిగామా. అంటే నేను ప్రీవియస్ కూడా చూసిన ట్రైన్ మాత్రం ఎక్కడ లేట్ లేదు, ఒక 10 minutes తప్ప డిలే ఉన్నాయి 10 minutes. కానీ ఇప్పుడైతే 1 hour ముందే తీసుకుపోతున్నారు. మరి చూడాలి రేపు ఎంత టైంకి రీచ్ అవుతుంది స్టేషన్. నైస్ మామ, చాలా బాగుంది స్టేషన్ మాత్రం, సూపర్ ఉన్నది, చాలా బాగుంది స్టేషన్, క్రేజీ ఉన్నది. ఈవినింగ్ వెదర్ మాత్రం క్రేజీ ఉన్నది ఇవాళ, ఎందుకో చాలా బాగున్నది వెదర్. వర్షం ఏం పడతలేదు మామ, చూడాలి గోవా పోయినాక ఏమైనా వర్షం ఉంటుందో ఉండదో. గోవా ట్రిప్ అయితే మంచి కంప్లీట్ కావాలి అసలు. అంటే వర్షం పడాలి, కొంచెం కూల్ కూడా ఉండాలి, మరీ లేకుండా కూడా అంత బాగుండదు అనుకుంటా. కొంచెం పడితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈవినింగ్ వెదర్ కూడా బాగుంది, క్లైమేట్ కూడా సూపర్ ఉన్నది. వ్యూ చూడండి సూపర్ ఉంది యాక్చువల్గా. ఆ ట్రాక్ మీద అట్లా ట్రైన్ వెళ్తుంటే, ఇప్పుడు ఒక మంచి లవ్ సాంగ్ అంటే క్రేజీ. నైట్ డిన్నర్ వచ్చేసి చపాతీ విత్ చికెన్ మామ, క్రేజీ ఉంది ఇవాళ. సెకండ్ టైం కూడా ఇదే అవుతుంది, అయినా పర్లేదు, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మన ఆ బ్రో చెఫ్ మామూలుగా వేయలేదు చికెన్, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. వీళ్ళంతా మా గ్యాంగ్, ఇక్కడ గ్యాంగే, మనం ఏడవైనా గ్యాంగ్ ఫామ్ చేస్తాం, అట్లుంటుంది మనతోటి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మడగం జంక్షన్. ఇప్పుడే మడగం జంక్షన్ రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి 5:08 అవుతుంది. ట్రైన్ అయితే మరి ఫాస్ట్గానే కొడుతున్నాడు, కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకే తీసుకొస్తున్నాడు. ఒక 5 minutes డిలే అవుతుంది, కానీ వాస్కోడిగామా చేసే వరకు కవర్ అయిపోతుంది. నేను ఏదన్నా అప్డేట్ చేస్తాను. వర్షం ఏం పడట్లేదు ఇప్పుడైతే, ఓకే నార్మల్గానే ఉంది. వెదర్ మాత్రం బాగానే ఉంది. ఇప్పుడు ఏదున్నా చెప్తా నేను. ఈ ఛానల్ని పక్కా ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మడగం జంక్షన్ కూడా చాలా బాగున్నది స్టేషన్. పక్కనే మన వందే భారత్ ట్రైన్ ఆగింది. నైస్. మడగం జంక్షన్ ఇప్పుడే క్రాస్డ్ బ్రోస్. మా స్పీకర్ కూడా దింగిపోయింది మామ, ఘోరంగా అంటే ఘోరంగా నొలిలైతాయి ట్రైన్ లో. ఎవడు దింగపోయిండో ఏమో తెలియదు, కానీ ఇట్లుంటది మరి. స్లీపర్ వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇట్లాంటి అయితా ఉంటాయి. మా వాళ్ళు మస్తు బాధపడుతున్నారు. బీచ్ లా సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఏమంటారు ఫ్రెండ్స్, అవునా కదా? చాలా డల్ అయిపోయారు మా వాళ్ళు. వీడైతే పలగబడి నవ్వుతాడు, చిన్న పంది లెక్కుంటాడు, పగలబడి నవ్వుతా ఉన్నాడు. ఇది పెడతావు. వచ్చేసాం మామ మనం గోవాకి. చూడండి వాస్కోడిగామా రైల్వే స్టేషన్ కి వచ్చేసినాం మామ. నేనైతే క్రేజీగా ఎక్సైటెడ్గా ఉన్నా, ఏమేమి యాక్టివిటీస్ అవుతాయో ఎట్లా జరుగుతుందో అనేసి. అసలు ట్రిప్ అయితే అన్ప్లాన్డ్ మామ, చూపిస్తా చూడండి. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. మీరు మాత్రం పక్కా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. చలో ఇక దిగుదాం పదండి. మనం వచ్చేసాం వాస్కోడిగామా. స్టేషన్ కూడా బాగానే ఉంది. వచ్చేసాం వాస్కోడిగామా. మీకు క్లియర్గా ఉందో లేదో, నేను ఆల్రెడీ పెట్టానా, అయినా కూడా మళ్ళీ చూపిస్తున్నా. వెదర్ మాత్రం బాగుంది, కొద్దిగా లైట్గా వర్షం పడ్డది అంతే. టైం వచ్చేసి చూడండి 6:02 అవుతుంది ప్రజెంట్. ఇదే మా గ్యాంగ్ గాయస్. ఒక్కొక్కరు చూడండి డల్ గా దిగుతున్నారు, మొత్తం టైర్డ్ అయిపోయారు. స్లీపర్లు వచ్చినాం కదా, సో అట్లా కొంచెం డల్ అయిపోయారు. అయినా కూడా ఫుల్ యాక్టివ్ మన వాళ్ళు. ఏమంటారు గాయస్?
అట్లుంటది మాతోటి. సరే నేను స్టేషన్ బయట చూపిస్తా, స్టేషన్ బయట ఎట్లుందో. పెద్ద లగేజ్ తెచ్చినావు బ్రాండ్ మనం బ్రాండ్ ఓకే కానీ ఇంత పెద్ద లగేజ్ ఎందుకు తెచ్చినావు? పోయేటప్పుడు మామూలు ఉండదు, సర్కిల్ నింపేస్తా. ఏంది మందు బాటిల్ నింపుతావా? డౌటా? అంతేనా? మొత్తం ఇన్ని నిండిపోతావు, మనకి పర్మిషన్ లేదుగా, మరి ఎట్లా? పర్మిషన్ లో కూడా తీసుకుంటాడు. నిన్న చూసినాక తాగుతూ ఇవ్వద్దన్నారు, ఎవడన్నా వచ్చి చెక్ చేసి అంతే అంటావా? క్రేజీ ఉన్నావు అయితే. మొత్తం కాలిపోయేటప్పుడు అంతేనా? ఓకే ఓకే, చూడండి గాయస్ వాడు ఎంత పెద్ద బ్యాగ్ తీసుకోబోతున్నాడు. ఇదే మామ వాస్కోడి గామా రైల్వే స్టేషన్. ముందు మంచి పెయింటింగ్ తోటి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు నేను స్టేషన్ చూపిస్తా చూడండి. ఇదే మన వాస్కోడి గామా రైల్వే స్టేషన్. అండ్ మామ ఇది మన కంప్లీట్ ట్రైన్ జర్నీ వరంగల్ టు వాస్కోడి గామా వైవా సికింద్రాబాద్. See you in day 2. Please subscribe to my channel. Bye bye.